తెలంగాణ ప్రజల కల సాకారమై 11 వసంతాలు దాటింది. సొంత ప్రాంతం, సొంత రాష్ట్రం ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఏర్పడిన అనుమానాలు, అపనమ్మకాలు క్రమంగా తగ్గిపోయి ప్రాంత ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి అనుకున్నది సాధించటం సులభమైంది. వరుస ఘటనలు, చిదంబరం ప్రకటనలు, పార్లమెంటులో హైడ్రామాలు సృష్టించిన కొద్దిపాటి ఉద్రిక్తతల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ జెండా రాష్ట్రమంతా రెపరెపలాడింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటం ఫలించింది. 1969లో ఫెయిల్ అయిన తెలంగాణ ఉద్యమాన్ని 2001లో మలిదఫా ప్రారంభించి సక్సెస్ చేసిన ఘనత ఎవ్వరూ కాదన్నా కేసీఆర్కే దక్కుతుంది. ఉద్యమం కాస్త ఎక్కువ కాలం సాగిన గమ్యాన్ని ముద్దాడింది. 2009 అక్టోబర్లో పోలీసు ఉద్యోగాలకు హైదరాబాద్లో లోకల్ రిజర్వేషన్లు ఎత్తివేసి ఫ్రీ జోన్గా ప్రకటించడంతో ఉద్యమం పతాక స్థాయికి చేరింది. హైదరాబాద్ను ఫ్రీ జోన్గా మార్చితే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో తెలంగాణ యువత రిజర్వేషన్లు కోల్పోతారని, అది 610 జీవోకు విరుద్ధమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. అలా తుదిదశ ఉద్యమాన్ని సృష్టించింది ఆ ఫ్రీ జోన్ అంశం. ఆ తర్వాత 2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, కేసీఆర్ శవయాత్రో, తెలంగాణ జైత్రయాత్రో అనే నినాదంతో కేసీఆర్ ఆమర నిరాహార దీక్షను తలపెట్టారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలు, చిట్ట చివరకు తెలంగాణ గెజిట్ విడుదల అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో అత్యంత శాంతియుతంగా జరిగిన ఉద్యమం కూడా ఇదే. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం తర్వాత కూడా ఉద్యమంలో ఎక్కడా ఉద్రేకాలకు అవకాశం లేకుండా నడిపించుకున్న తెలంగాణ ప్రజలు ప్రశంసనీయులనే చెప్పాలి. రాష్ట్రం విడిపోతే తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఎగతాళి చేసిన వారికి ప్రస్తుతం కళ్ళెదుటే కనిపిస్తోన్న రాష్ట్రాభివృద్ధే సమాధానంగా నిలుస్తుంది. అయినా 10 ఏళ్ల పాలనలో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నమాట వాస్తవం. కొన్ని చోట్ల పొరపాట్లు, మరికొన్ని అంశాల్లో వైఫల్యాలు, ఇంకొన్ని చోట్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగకపోవటం దశాబ్దం పైగా తెలంగాణ చరిత్రలో కనిపిస్తున్నదే. తెలంగాణ ఎందుకు ఏర్పడిందో, ఆ లక్ష్య సాధన దిశగా నడుస్తుందా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం వచ్చాక తెలంగాణ భాష, యాసకు గౌరవం పెరిగింది. ఇది మా భాష అని తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కరెంటు రాక ఇబ్బంది పడిన రైతులకు, కరెంటు షాకుతో చనిపోయిన అన్నదాతలకు 24 గంటలు విద్యుత్ సరఫరా నిరాటంకంగా జరుగుతోంది. ఇవి కాకుండా ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకువచ్చిన ఒక నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 రంగాలలో ఆశించిన మేరకు అభివృద్ధి జరిగిందా అనే ప్రశ్నకు ఏకవాక్య సమాధానం చెప్పలేం. మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా చెరువులను కాలువ నీటితో నింపటం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవటం సాధ్యమైంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా చేయాలనే ప్రయత్నం కొంతమేరకు సఫలీకృతమైంది. ఈ చిన్న విజయాలను అపహాస్యం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలోని ఆర్థిక వనరులన్నీ తెలంగాణకే వాడుకునే సౌకర్యం ఒకటుందని సంతోషపడవచ్చు. కానీ కేవలం 75,000 కోట్ల అప్పుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు 6,70,000 కోట్లకి చేరుకుందని తలుచుకుని తెలంగాణ ప్రజలు కుమిలిపోతోన్న మాట వాస్తవం. నియామకాల విషయంలో రాష్ట్ర పరిస్థితి నత్తనడకనే సాగుతోంది. ఇప్పుడిప్పుడే గ్రూప్ 1, 2 ఉద్యోగాలు నియమించే ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది. ఏ స్థాయిలో ఉద్యమ ఆకాంక్షలు ఉండేవో ఆ స్థాయిలో అభివృద్ధి జరిగింది అని మాత్రం చెప్పలేం. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించటం శాస్త్రీయ దృక్పథంతో చేసిన వికేంద్రీకరణ అనిపించుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. 10 మండలాలు కలిగిన ములుగు లాంటి జిల్లాలు, 30 మండలాలు కలిగిన నల్గొండ లాంటి జిల్లాలకు ఒకే స్థాయి కలిగిన అధికార యంత్రాంగాన్ని నియమించటం ఎంత మేరకు సబబు? అన్ని జిల్లాలు చేసినప్పుడు వాటికి సరిపడా ఉద్యోగ నియామకాలు చేయలేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు. 2 ఎన్నికల తర్వాత 3వ ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ ను పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు జనం పట్టం కట్టారు. హస్తం పార్టీలోకి లేటుగా వచ్చిన రేవంత్ రెడ్డి లేటెస్ట్ సీఎం అయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి 1-2 హామీలు నెరవేర్చిన 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం కుంటినడక నడుస్తోంది. మాటలు కోటలు దాటినా చేతలు గుమ్మాలు దాటవన్నట్లుగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి తయారైంది. చివరకు సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా సమర్థంగా నిర్వహించలేకపోయారు. ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణిని నిర్వహించగా అందులో 54,619 దరఖాస్తులు ప్రజలు అందజేశారు. వీటిలో 68.4% అంటే 37,384 పూర్తయ్యాయి. 2025 ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆ మాత్రం దరఖాస్తులే పరిష్కారమయ్యాయని అధికారులు చెబుతున్నారు. జయ జయ హే తెలంగాణ పాట ప్రతి నోటా వినిపిస్తోన్న వేళ రాష్ట్రం ఇప్పుడు ఒక చైల్డ్ ప్రాజెక్ట్, అంటే బాల మేధావి. అనుకున్నది సాధించే తత్వం ఉన్న రాష్ట్రం ఇది. కాకపోతే అభివృద్ధి అనుకున్నంత వేగంగా జరగటం లేదన్నదే ఆందోళనకర అంశం.
యావరేజ్గా ఉన్న అభివృద్ధిని పరుగులు పెట్టించగల పాలకులు ఇప్పుడు మనకు అవసరం. తెలంగాణకు ఇప్పుడు సాగునీటి సమస్య లేకపోయినా అందరూ రైతులకు నీళ్లు అందటం లేదన్న ఆరోపణలున్నాయి. అలాంటి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కరించాలి. తెలంగాణ యువత అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చుతూ నియామకాల వేగం పెంచాలి. అప్పుడే తెలంగాణ ఫలాలు ప్రజలకు చేరతాయి. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ నాయకులు బాగుపడ్డారన్నది మాత్రం 16 అణాల వాస్తవం. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందా అని కొందరు ఎద్దేవా చేసినట్లుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం కుటుంబం బజార్న పడి కొట్టుకుంటోన్న తీరు తెలంగాణ ప్రజల హుందాతనాన్ని దెబ్బతీస్తోంది. కేసీఆర్ కుటుంబ అవినీతిపై రాజకీయ ప్రత్యర్థులు, మీడియా కోడెక్కుస్తున్నాయి. 10 ఏళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ చివరకు సాధించింది ఏంటనే అంశంపై డిబేట్ అవసరమే అనుకోవాలి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్న ఆరోపణలను కేసీఆర్ ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణను ఒక రోల్ మోడల్ స్టేట్గా మార్చారని చెప్పేందుకు సందేహించకూడదు. కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పుడు ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో అవి నీరు కారిపోయాయి. ప్రశ్నించిన వారిపై తిట్లదండకం అందుకోవటం, పేద అరుపులు అరవటం మినహా కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు తెలంగాణకు చేసింది శూన్యమనే చెప్పాలి. లైన్లో లేని రేవంత్ రెడ్డి సీఎం అయ్యి ఇప్పుడు వరుస తప్పులతో ప్రజల ఫైరింగ్ లైన్లోకి వచ్చేశారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయాలు తగ్గిపోయాయి. హైదరాబాద్ కూడా వీక్ అయిపోయే దుస్థితిలోకి చేరుకుంది. అభివృద్ధి పదంలో ఉన్న ప్రాంతాలను పక్కన పెట్టి ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ ఆడిన జగన్ నాటకంతో ఆయనకు, జనానికి తల బొప్పి కట్టింది. ప్రభుత్వం మారటం వల్ల ప్రజలకు ఎంత ఒరిగిందో చెప్పలేం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం పవర్ ఎంజాయ్ చేస్తున్నారన్న ఫీలింగ్ సొంత పార్టీలోనే పెరిగిపోయింది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లకు బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పాలి. ఈ క్రమంలో బీఆర్ఎస్ బలహీనతలను కమలం పార్టీ క్యాష్ చేసుకుంది. 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను గెలిపించుకుంది. బీజేపీ ఓట్ షేర్ పెరిగింది. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతల కారణంగా క్షేత్రస్థాయిలో కొత్త ఊపు వచ్చిన మాట వాస్తవం. కాకపోతే భవిష్యత్తులో ఆ పార్టీ ఇరగదీస్తుందని మాత్రం చెప్పలేం. ఎందుకంటే జాతీయ పార్టీకి ఉండే అన్ని అవలక్షణాలు బీజేపీలో కనిపిస్తున్నాయి. నేతలు బహిరంగంగా కొట్టుకుంటున్నారు. రాజాసింగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లు పెద్ద తలనొప్పిగా మారారు. ఇన్ని రోజులైనా రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేకపోయిందంటే బీజేపీ అంతర్గతంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక కొత్త రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా బలహీన పడిపోవటం కీలక పరిణామం. ఏదేమైనా సరే తెలంగాణ జయకేతనం ఎగురవేస్తూనే ఉందని అనటానికి మాత్రం ఎవ్వరూ సందేహించకూడదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.